హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా రోజులైంది మనం ఒక వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము. రియల్మీ టెక్ లైఫ్ అనే ఒక 8 kgకి సంబంధించినటువంటి వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాం అనమాట. మీకు బ్యాక్గ్రౌండ్లో వీడియో ప్లే అవుతుంది చూడండి, ఇదే అనమాట. మనం దాని మీద ఒక వీడియో కూడా చేయడం జరిగింది, రివ్యూ వీడియో. అయితే ఆ వీడియో చూసిన తర్వాత చాలా మంది పర్చేస్ చేశారు. నియర్ బై 150+ ఆర్డర్స్ అయితే వెళ్ళాయన్నమాట ఆ ఒక్క వీడియో మీదనే. సో ఆ తర్వాత చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు. ఆ కామెంట్లు స్టిల్ ఇంకా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అవి కాక నాకు వాట్సాప్లో కూడా చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగారు. అవన్నీ కూడా నేను ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే వాషింగ్ మిషన్ అనేది ఎలా వాడాలో కూడా ఇవాళ వీడియోలో చెప్పబోతున్నాను. ఏ మోడ్ ఎలా పనిచేస్తుందో కూడా చెప్పబోతున్నాను. నా వాషింగ్ మిషన్ అనేది ఏమైనా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశానా లేదా అనేది ఎవ్రీథింగ్ ఇవాళ నేను మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేటప్పటికి రియల్మీ టెక్ లైఫ్ అనే ఒక 8 kgకి సంబంధించినటువంటి ఇన్బుల్ట్ వాటర్ హీటర్ ఉన్నటువంటి మోడల్ అనమాట. సో నేను వచ్చేటప్పటికి అప్పుడు 12,200 రూపాయల దగ్గర అయితే పర్చేస్ చేశాను అనమాట. ప్రజెంట్ అయితే మనకి 14,000 రూపాయల దగ్గర ఉంది. కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే 13,000 చిల్లరగా అయితే వస్తుంది. మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది. ఈ ట్యాగ్ సెక్షన్లో మీకు అన్ని కేజెస్ అయితే ఇస్తాను. 8 kgs కానీ 10 kgs కానీ 12 kgs కానీ ఇట్లా మీకు ఏది కావాలన్నా అన్ని కూడా ఇక్కడ ప్రోడక్ట్లు ట్యాగ్ చేసి పెడతాను. ఇంకా ఏదైనా మంచి ఉన్నా సరే బడ్జెట్ మీరు పెట్టుకోగలను అనుకుంటే అవన్నీ కూడా మీకు ఇక్కడ ప్రోడక్ట్ సెక్షన్లో అయితే ట్యాగ్ చేసి పెడతాను. ఇది వచ్చేటప్పటికి మీకు రియల్మీ టెక్ లైఫ్ అనేది ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్గా అయితే అవైలబుల్ ఉంది. సో డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, సో నేను అప్పుడు తీసుకున్న దగ్గర నుంచి చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, బాగుందా లేదా, హాట్ వాటర్ ఎలా వస్తున్నాయి, అండ్ నిజంగా మురికి అంతా పోతుందా లేదా, వాషింగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎంత టైం పడుతుంది, ఇంతవరకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, సో ఎవ్రీథింగ్ చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడేస్తాను. సో ఇన్ని రోజులుగా నేను తీసుకున్నాను కదా, ఎవ్రీడే నేను దాంట్లో ఏదో ఒకటి వేస్తూనే ఉంటాను. వేయకూడదు అనుకుంటూనే ఉంటాను, బట్ ఎవ్రీడే వేస్తూనే ఉంటాను. ఏదైనా నేను అర్జెంటుగా బయటికి వెళ్తే తప్ప మిగతా ఎవ్రీడే మ్యాక్సిమం నేనే దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నాను. ప్రతిరోజు నేను అట్లా వెళ్ళేసి దాంట్లో వేసేసి సెట్ చేసి వచ్చేస్తాను. ఆ తర్వాత నాకు ఒక సాంగ్ లాగా వచ్చేస్తుంది, అయిపోయిన తర్వాత వాష్ అయిపోయిందని. తర్వాత నేను వెళ్ళేసి బట్టలు తీసుకొని వచ్చేస్తాను అనమాట. సో ప్రజెంట్ ఇది ఎలా వర్క్ అవుద్ది అనేది ఒక వీడియో చూడండి, కొంచెం లెంతీగానే ఉంటుంది, బట్ ఎండింగ్ వరకు చూడండి. చూసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే అసలు ఎలా వాడాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఒక క్లారిటీ పిక్చర్ అయితే ఇచ్చేస్తాను. సో నా మొబైల్ ద్వారా షూట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ ఫిక్స్ చేసి ఉంది. సో అక్కడి నుంచి నేను షూట్ చేసి డైరెక్ట్గా ఒక వాష్ అయితే మీ ముందు వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారు అసలు వాషింగ్కి ఎలా వేయాలి, ఏ మోడ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చూపించమనేది. నేను ఇక్కడ ట్యాప్ అయితే కనెక్ట్ చేస్తున్నాను, చూసారా, డైరెక్ట్గా నేను ఇక్కడ ఆన్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, లోపల నేను ఆల్రెడీ బట్టలు అయితే వేసేస్తున్నాను అనమాట. సో లిక్విడ్ ఎలా వేయాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఆ తర్వాత మీకు అర్థమైపోతుంది. ఇది పవర్ బటను, ఇది ప్రోగ్రామ్స్ బటను. ఈ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు, సెలెక్ట్, ఎకో టబ్బు, అలాగే హాట్ హైజిన్ వాష్, వామ్ హైజిన్ వాష్, అలాగే కాటన్, జెంటిల్, స్ట్రాంగ్, యాంటీ ట్యాగిల్, ర్యాపిడ్ వాష్, డెలికేట్ క్లోత్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. అంటే మీకు ఏది కావాలో దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు బాగా స్ట్రాంగ్ వాష్ కావాలనుకోండి, బాగా స్ట్రాంగ్ వాష్ మీరు 7లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మీకు ఆ నంబర్స్ అని కనిపిస్తుంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఒకవేళ ఓన్లీ స్పిన్ మాత్రమే చేయాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి మీరు ఈ ప్రాసెస్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది, ఈ మోడ్ని. మీరు ఒకవేళ డిలే పెట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఈ డిలేని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు బయటికి వెళ్ళి వస్తుంటారు, మీరు ఇంటికి వచ్చే ముందు 1 hour ముందు వాష్ అవ్వాలి అనుకుంటే ఈ డిలే టైం పెట్టుకోవచ్చు. మీరు డిలే టైం పెట్టేసుకొని మీరు ఇంటికి వచ్చేటప్పటికి మీకు ఇది రెడీ అయిపోయి ఉంటుంది. లేదు కొంతమంది పిల్లలు ఉంటారు, చైల్డ్ లాక్ యూజ్ చేయాలనుకోండి, 2 ఎట్ ఏ టైం ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇక్కడ చైల్డ్ లాక్ అయితే యాక్టివేట్ అవుతుంది. అలాగే మీకు ఇక్కడ వాటర్ లెవెల్ కనిపిస్తుంది చూసారా. సో ఈ వాటర్ లెవెల్ అనేది మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అది ఎలా తీసుకుంటుంది ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను జనరల్గా ఆటోమేటిక్గా పెడతాను, ఎప్పుడో రేర్గా మీకు నేను ఆటోమేటిక్ మాన్యువల్లో పెడుతూ ఉంటాను అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే, వాటర్ లెవెల్ని 1 to 7, 8 వరకు మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆ వాటర్ లెవెల్ ఎలా ఉంటుందో. సో మీరు L1 పెట్టారంటే మీకు ఈ లెవెల్ అయితే ఉంటుంది. సో L అనే మీకు లెవెల్ అనమాట. సో L8 వరకు పెడితే మీకు ఈ లెవెల్ వరకు వాటర్ వస్తూ ఉంటుందని క్లియర్గా ఇండికేషన్తో సహా చూపిస్తూ ఉంటుంది. సో మొత్తం కూడా మీకు ఏ ఆప్షన్స్ ఉన్నాయో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. 24 hours వరకు మీరు డిలే అయితే పెట్టుకోవచ్చు. సెల్ఫ్ క్లీనింగ్ అయితే చేసుకుంటుంది అనమాట. అంటే టబ్ వాష్ అయితే ఉంటుంది కదా. సో టబ్ వాష్ పెట్టుకుని ఇదిగో ఇక్కడ మీకు టబ్ క్లీనింగ్ అని చూసారా. ఈ ఎకో టబ్ క్లీనింగ్ ఆప్షన్ మీరు పెట్టుకున్నట్లయితే ఇక్కడ ప్రోగ్రామ్ ద్వారా సెకండ్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే జస్ట్ ఎప్పుడైతే మీరు స్టార్ట్ కొట్టగానే మీకు అన్ని ప్రోగ్రామ్స్ రన్ అవుతాయి అనమాట. అండ్ హై టెంపరేచర్ క్లీనింగ్ అని కూడా ఉంటుంది. మీకు చాలా మంది అడుగుతున్నారు, ఇంకొంతమంది ఎంతవరకు మనము టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు అంటే హాట్ వాష్కి అని అంటే, హాట్ వాష్కి ఇంతవరకు టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు అని చెప్పదు అది. బట్ చాలా హాట్గా ఉన్నాయి, నేను చాలాసార్లు ట్రై చేసి చూసాను. ఇక్కడ మీకు 2 అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా హాట్ హైజిన్ వాష్ అనేది. ఈ మోడ్ కనుక చూసుకున్నట్లయితే థర్డ్ మోడ్. మీకు ఒకవేళ బాగా మురికి ఎక్కువ ఉంది, హాట్ వాష్లో మీరు యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే హాట్ వాటర్లో మీరు
వాష్ చేయాలనుకుంటున్నారు, చిన్నపిల్లల బట్టలు ఉన్నాయి లేదా పెద్దవాళ్ళ బట్టలు ఉన్నాయి, అలాంటివన్నీ మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు వామ్ హైజిన్ వాష్ అంటే జస్ట్ లైట్గా వేడి పెడుతుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి కాటన్. సో ఏదైతే మీరు కాటన్ బట్టలు వేస్తారో దానికి తగ్గట్టు అనమాట. మోడ్స్ అన్ని మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు నేను 8 kgs కదా, నేను ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. మీకు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఒక ర్యాక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ర్యాక్లో చూసుకున్నట్లయితే మనకి డిటర్జెంట్ అండ్ సాఫ్ట్నర్ అనేది కనిపిస్తుంది. మీరు సాఫ్ట్నర్ అంటే ఏవైతే మీరు కంఫర్ట్ లాంటివి యూజ్ చేస్తుంటారు కదా స్మెల్, సో వాటి కోసం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే డిటర్జెంట్ ఉందో డిటర్జెంట్ అయితే మీరు దీంట్లో యూజ్ చేయాలి. లైక్ అది మీకు లిక్విడ్ కావచ్చు లేదంటే పౌడర్లు అయినా కావచ్చు. సో ఏదైనా సరే మీరు ఇక్కడైతే వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ప్రతి ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి. సో ఇది సాఫ్ట్ క్లోజర్ అనమాట. ఇక్కడ చూడండి, సడన్గా అయితే పడదు, ఇలా స్లోగా అయితే పడుతూ ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. మనకు ఒకవేళ మధ్యలో ఇలా వేళ్ళు పడ్డా ఎలాంటి ప్రాబ్లం లేదు. చిన్నపిల్లలు వేళ్ళు పెట్టినా ఏం ప్రాబ్లం ఉండదు. చాలా చిన్నగా అయితే క్లోజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మీకు బాగా ఎండ ఎక్కువ ఉంది, మేబీ ఈ లైటింగ్ సరిగా కనిపించకపోవచ్చు. ఒకసారి నేను నైట్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. నేను అన్ని ఆన్లోనే పెట్టున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే పవర్ ఆన్ చేశాను. చూడండి, ఇక్కడ మనకి పవర్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంది కదా, నేనేం చేస్తున్నాను ఇట్లా నేను సెలెక్ట్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా, నెంబర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 7కి తీసుకెళ్ళాను. 7కి తీసుకెళ్ళి స్టార్ట్ కొట్టాను. సో ఇప్పుడు చూసారా, నాకు 86 minutes అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అయితే తీసుకుంటుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సో దీన్ని ఇలా లాగి ఇప్పుడు నేను ఏదైతే దీంట్లో వేయాలనుకుంటున్నాను లిక్విడ్, ఆ లిక్విడ్ అయితే వేస్తాను అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇలా నేను లిక్విడ్ అయితే వేస్తాను. నాకు ఎంత కావాలో అంత లిక్విడ్ అయితే పోసేస్తాను అనమాట. సో నాకు ఈ లిక్విడ్ సరిపోద్ది అనిపిస్తుంది, అందుకే నేను ఈ లిక్విడ్ ఇంతవరకు ఆపేశాను. సో ఇప్పుడు నేను దీన్ని ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఇది నేను ఒక్కడనే రికార్డ్ చేయడం వల్ల మొత్తం ఇట్లా పడిపోయింది. సో అది ఇగ్నోర్ చేసేయండి. మీరు సాఫ్ట్వేర్ ఎప్పుడు వేసుకోవాలంటే మీకు వాష్ అయిపోతున్నప్పుడు ఆగిపోతూ ఉంటుంది. మీరు అప్పుడు కావాలంటే అప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు వేసుకున్నా సరే మీకు అప్పుడే యూజ్ చేసుకుంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. వాటర్ మీకు ఇక్కడ మాత్రం తీసుకుంటూ ఉంటుంది, ఇక్కడ మాత్రం ప్లెజెంట్ క్లోజ్లో ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు ఓపెన్ అయ్యి సాఫ్ట్వేర్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో చూసారా, నేను వేసింది ఆల్రెడీ వాటర్లో మిక్స్ అయిపోయింది అనమాట. మిక్స్ అయిపోయి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇదంతా ఇక్కడ అయింది కాబట్టి దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేద్దాం. సో చూసారు కదా, ఇలా వాటర్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఎంత వెయిట్ వరకు బట్టలు వేసారు అనేది. సో దాన్ని బట్టి అది వాటర్ అయితే తీసుకుంటుంది ఆటోమేటిక్గా. సో దాని తర్వాత మనకి ఇక్కడ టైం కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఎంత టైం పడుతుంది అనేది. ఇక్కడ ప్రజెంట్ మనకి సోక్ జరుగుతుంది. సోక్ జరిగి ఆ తర్వాత వాష్ చేసి ఆ తర్వాత స్పిన్ చేస్తుంది. దీని అంతటికి నాకు 85 minutes టైం అయితే తీసుకుంది. అలా కాకుండా ఫస్ట్ మీరు సోక్ చేసేసిన తర్వాత ఆ తర్వాత డైరెక్ట్గా మీరు వాష్ చేశారనుకోండి, అప్పుడు మీకు వేరే టైం అయితే చూపిస్తుంది. మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడ్కి తగ్గట్టుగా ఒక్కొక్క టైం అయితే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు స్ట్రాంగ్ పెట్టా కాబట్టి 85 minutes చూపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో నేను మళ్ళీ ర్యాపిడ్ వాష్ పెడతాను. అంటే నాకు తొందరగా కావాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను ఇప్పుడు దీన్ని 9కి పెడుతున్నాను. 9 నాకు ర్యాపిడ్ వాష్. సో ఇప్పుడు చూడండి, నాకు 26 minutesలో ఫాస్ట్గా అయితే వాష్ అయితే అయిపోతుంది అనమాట. సో చాలా క్లియర్గా అయితే చూపిస్తుంది, చూసారు కదా. సో ఇట్లా 26 minutesకి అయితే అయిపోద్ది అనమాట. సో ఇట్లా మళ్ళీ నేను మళ్ళీ ఆఫ్ చేసి, సో ఇప్పుడు నేను మళ్ళీ ప్రోగ్రామ్ మోడ్లో 10 అయితే పెడుతున్నాను అనమాట. 10 పెట్టేసి, సారీ ఇక్కడ ఆఫ్ చేశాను. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ మోడ్లో 10 అయితే పెడుతున్నాను. 10 పెట్టి స్టార్ట్ చేశాను. ఇక్కడ చూడండి, డెలికేట్ క్లాక్స్ పెట్టాను కదా, అప్పుడు నాకు 53 minutes అయితే చూపించింది. ఇప్పుడు నేను ఇలా పెట్టినప్పుడు ఒకవేళ పవర్ పోయి నాకు పవర్ వచ్చిందంటే ఎలా అంటే, మీకు ఎక్కడి నుంచి అయితే స్టాప్ అయిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది, మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, మళ్ళీ మోడ్ చేంజ్ చేయడం కోసం పవర్ ఆఫ్ చేసి ఆన్ చేసి నేను మళ్ళీ మోడ్ అయితే చేంజ్ చేస్తున్నా. నాకు ఒకవేళ హాట్ హైజీన్ వాష్ కావాలనుకోండి, నేను 3లో పెట్టా. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా. సో 3లో పెట్టి స్టార్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ సోకింగ్లో ఉంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు సోకింగ్లో ఉంది. ఈ సోకింగ్ అంతా తీసుకుంటుంది వాటర్ అనమాట. ఎంత కావాలో ఫస్ట్ వాటర్ తీసుకోవడానికి అలా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి వాటర్ వస్తాయి దాంట్లో. సో చూసారు కదా, సో ఇలా వాటర్ అయితే వచ్చేస్తాయి అనమాట. వాటర్ వచ్చిన తర్వాత కొంత టైం అయితే తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి 37 minutes రిమైనింగ్ అయితే చూపిస్తుంది అనమాట. సోక్ చేస్తుంది, ఈలోపు సోక్ చేసి ఆ తర్వాత హాట్ హైజీన్ వాష్ అయితే చేస్తుంది అనమాట. హాట్ వాటర్ పంపించేసి హాట్ వాటర్ ద్వారా చాలా వరకు క్లీన్ చేస్తూ ఉంటుంది. మీకు స్ట్రాంగ్ చేసినప్పుడు కూడా మీకు ఎక్కువ సార్లు అయితే స్పిన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని చేంజ్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ప్రోగ్రామ్ని 4కి పెడుతున్నాను. వామ్ హైజీన్ వాష్ కనిపిస్తుంది కదా, పెడుతున్నాను. ఇప్పుడు నేను దీన్ని స్టార్ట్ కొట్టాను. సో ఇప్పుడు నాకు మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తుంది ఎన్ని బట్టలు వేసాను ఏంటి అనేది. సో స్పిన్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట, అంటే ఎంత భారం ఉంది ఏంటి అనేది. సో దాన్ని బట్టి నాకు ఇక్కడ మళ్ళీ వాటర్ వస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 29 minutes అయితే చూపిస్తుంది. సో ఇలా మనము ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ లెవెల్ చూద్దాము. సో ఈ వాటర్ లెవెల్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, L1, L2, L3, L4, L5, L6, L7, L8. సో మనము ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ కొట్టామనుకోండి, నాకు ఇక్కడ వాటర్ వచ్చేస్తాయి. సో చూస్తున్నారు కదా,
సో ఇట్లా వాటర్ వచ్చేస్తాయి అనమాట. సో మళ్ళీ నేను ఇప్పుడు ఒకవేళ ఆన్ చేసి ఇలా స్టార్ట్ చేశాను అనుకోండి, నాకు ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచే రన్ అవుతూ వస్తుంది. ఇంకా మనకి మిగిలింది ఏంటి ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ చూడండి, ఇక్కడ చూడండి, నేను ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే మీకు రెడ్ కలర్ వెలుగుతూ ఉంటుందో ప్రెసెంట్ ఆ మోడ్లో ఉందని అర్థం. ఇప్పుడు చూడండి, నేను ఓన్లీ స్పిన్ మాత్రమే పెట్టా. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను అనుకోండి, స్పిన్ మాత్రమే అవుతుంది. అదే నేను ఇప్పుడు పెట్టాను అనుకోండి, నాకు ఓన్లీ సోక్ మాత్రమే అవుతుంది, వాష్, రిన్స్, అలాగే ఇప్పుడు ఓన్లీ స్పిన్. సో ఇట్లా మనకి ఏది కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ప్రోగ్రాంలో వచ్చేటప్పటికి నేను ర్యాపిడ్ వాష్ పెడుతున్నా, 9 పెట్టేసి ర్యాపిడ్ వాష్ పెట్టేసి సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు నాకు వాటర్ పడిపోతాయి. సో వాటర్ పడిపోయి తర్వాత వాష్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాటర్ ఎంత నీట్గా పడుతుందో. సో డ్రమ్ కూడా మీకు చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది 8 kgs. మీకు లింట్ రిమూవర్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, లింట్ రిమూవర్ అనమాట. ఏదైనా మీకు చిన్న చిన్న పోగులు ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంట్లోకి అయితే వచ్చేస్తాయి. ఆ తర్వాత మీరు క్లీన్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేసేసుకొని తర్వాత క్లీన్ అయితే చేసుకోవచ్చు. డ్రమ్ కూడా మీకు ఇది డైమండ్ డ్రమ్ అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా మంచిగా అయితే వాష్ అవుతుంది. నేను ఇన్ని రోజుల నుంచి యూజ్ చేస్తున్నా కదా, చాలా మంచిగా వాష్ అవుతుంది. మీరు ఒకవేళ దీన్ని క్లీన్ చేయాలి అనుకుంటే అది కూడా మీకు చాలా సింపుల్. సో ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి వాషింగ్ మెషిన్ క్లీనర్ ఇవి అనమాట. ఇవి నేను ఒక 12 monthsకి తగ్గట్టు ఒక ప్యాక్ అయితే తీసుకున్నాను. 24 టాబ్లెట్స్ అయితే వస్తాయన్నమాట దీంట్లో. సో మీరు ఒక 1 year పాటు వచ్చేస్తుంది. జస్ట్ ఇది నాకు తెలిసి ఇది ఒక 200-150 రూపీస్ లోపు వచ్చింది. ఇక్కడ ఒక టాబ్లెట్ కనిపిస్తుంది కదా, ఈ ఒక్క టాబ్లెట్ని మనం దీని లోపల వేసేసి జస్ట్ మనకి ఇక్కడ ఎకో టబ్ క్లీన్ ఉంది కదా, సో ఎకో టబ్ క్లీన్ పెట్టేసామంటే ఆటోమేటిక్గా అయితే వాష్ అయితే అయిపోతుంది అనమాట. కొంత టైం తీసుకొని చాలా నీట్గా అయితే అయిపోతుంది. ఇంతవరకు నేను ఒక్కటి మాత్రమే యూజ్ చేశాను, చాలా క్లీన్ అయిపోతుంది. అండ్ మీకు ఇక్కడ కొన్ని మోడ్స్ గురించి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ స్మార్ట్ మోడ్ అని ఉంది కదా, మీరు ఫస్ట్ ఆన్ చేసి కానీ మనకి ఫస్ట్ మోడ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయింది అంటే దాని అర్థం ఏంటి అంటే అదే ఆ బట్టలకి తగ్గట్టుగా స్మార్ట్గా సెలెక్ట్ చేసుకొని అదే వాష్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఏమి మోడ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చేటప్పటికి మీకు ఎకో టబ్ క్లీనింగ్ ఓన్లీ టబ్ మాత్రం మీకు క్లీన్ చేయడానికి పనికి వస్తూ ఉంటుంది. హాట్ హైజీన్ వాష్ అంటే మీకు ఎక్కువ వాటర్ అనేది బాగా వేడిగా వాటర్ అయితే తీసుకొస్తుంది, వేడి వాటర్లో వాష్ చేస్తుంది. వామ్ హైజీన్ వాష్ అంటే లిటిల్ బిట్, మరీ హాట్ హైజీన్ వాష్ అంత కాకుండా కొంచెం హాట్నెస్ తగ్గించి మీకు వామ్ చేస్తూ ఉంటుంది అనమాట. వామ్ చేసి బట్టల్ని సోక్ చేసి ఆ తర్వాత వాష్ చేస్తుంది. నెక్స్ట్ కాటన్లో వచ్చేటప్పటికి కాటన్ బట్టలు జెంటిల్గా ఉతకాలి కదా, సో అలాంటి వాటి కోసం ఇది కాటన్ బట్టల కోసం స్పెషల్గా డిజైన్ చేసింది. లేదంటే కాటన్ బట్టలు చిరిగిపోతాయి, అలాంటి వాటి కోసం ఈ మోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి జెంటిల్ మోడ్ అంటే చాలా స్మూత్గా రుద్దాల్సి ఉంటుంది, వాటిని చాలా స్మూత్గా వాష్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లల బట్టలు ఉంటాయి, అలాంటి వాటికి మనము జెంటిల్ మోడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని మైక్రో ఫైబర్ క్లాత్స్ ఉంటాయి, అలాంటి వాటికి మనము జెంటిల్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అంటే మీకు బాగా మురికి ఎక్కువ ఉంది అని అంటే సో అప్పుడు మీరు స్ట్రాంగ్కి వెళ్ళొచ్చు. ఎక్కువ సార్లు వాష్ చేస్తుంది, టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది దీనికి. అండ్ అప్రాక్సిమేట్లీ మీకు 75 minutes నుంచి 80 minutes వరకు తీసుకుంటుంది స్ట్రాంగ్ మోడ్లో. అదే మీరు యాంటీ టాంగిల్ పెట్టారనుకోండి, యాంటీ టాంగిల్లో కూడా మీకు టైం బాగానే తీసుకుంటుంది, మరి అంత తక్కువ అయితే ఏం కాదు. నెక్స్ట్ మీకు ర్యాపిడ్ వాష్ అంటే మీరు ఫాస్ట్గా ఒకవేళ ఫినిష్ చేయాలనుకుంటున్నారు అని అంటే నేను ఇప్పుడు ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి పెట్టాను చూడండి. నాకు 24 minutesలో అయితే వాష్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. 22 minutes చూపిస్తుంది చూడండి ఇప్పుడు. సో 22 minutesలోనే అయిపోతుంది. ఇక్కడ నాకు వాటర్ కూడా తీసేసుకుంది, దానికి తగ్గట్టు వాటర్ తీసేసుకొని ఒకవేళ చాలకపోతే మళ్ళీ కూడా వాటర్ అయితే వేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి తర్వాత డెలికేట్ క్లోతింగ్, ఏ అయితే మనకి డెలికేటెడ్గా ఉంటాయి కదా బట్టలు, అంటే ఊరికి చినిగిపోయే బట్టలు ఉంటాయి కదా, సో అది పెట్టేసి మనము డెలికేట్ క్లోతింగ్ పెట్టేసి స్టార్ట్ కొట్టేసామంటే మళ్ళీ మనకి ఇది రన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అన్ని డిస్ప్లే. ఇది డిలే కావాలంటే నేను మీకు చెప్పాను కదా, డిలే మీకు కనిపిస్తూ ఉంటుంది. 24 hours వరకు మీరు డిలే పెట్టేసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఉదయం 6 గంటలకి ఆఫీస్కి వెళ్ళారు, రేపు ఉదయం 6 గంటలకు వస్తారనుకోండి, నాకు రేపు ఉదయం 5 గంటలకి బట్టలు వాషింగ్ అవ్వాలి, నేను వచ్చేటప్పటికి 6 o'clock లోపు అయిపోవాలనుకున్నప్పుడు మీరు 23 hours కనుక డిలే పెట్టేసుకున్నారనుకోండి, మీరు వచ్చేలోపు 1 hourలో మీరు వచ్చే 1 hour ముందే ఇది కంప్లీట్గా క్లోజ్ అయితే మీకు మంచిగా వచ్చేస్తాయి అనమాట. మీరు ఇప్పుడు చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నీట్గా. బట్టల్లో మురికి చూసారా, నేను ర్యాపిడ్ వాషే పెట్టాను, బట్ బట్టల్లో మురికి చూడండి ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. సో ఇలా నీట్గా అయితే వాష్ చేస్తూ ఉంటుంది అనమాట. నీట్గా వాష్ చేసేసి ఆ తర్వాత మనకి ఇది నీట్గా డ్రైన్ అయితే చేస్తూ ఉంటుంది, స్పిన్ చేసి. డ్రైనింగ్ కూడా మీకు చాలా మంచిగా ఉంది. ఇక్కడ చూడండి, నేను దీన్ని వదిలేసాను. సో వదిలేసిన తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, చాలా స్మూత్గా అయితే లిడ్ క్లోజ్ అవుతూ ఉంటుంది.
సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్స్పెన్సివ్ మాత్రమే తీసుకోవాలి అనేది. సో గుర్తుపెట్టుకోండి, నేను ఇన్ని రివ్యూస్ చేసినా సరే నేను కూడా దీనికి వెళ్ళానంటే నాకు ఇది వర్త్ అనిపించింది, అందుకే నేను తీసుకున్నాను. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నాను, నేను దీన్ని తీసుకున్న తర్వాత ఫస్ట్ 2 years ఆఫ్ వారంటీ నాకు ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత నేను ఇంకో 1000 రూపాయలు కట్టేసి ఇన్స్టలేషన్ పర్సన్ దగ్గర ఇంకొక 1000 రూపాయల తర్వాత నాకు ఈ 3 years అయితే వచ్చిందనమాట. అంటే మొత్తం నాకు 5 years వరకు వారంటీ అయితే ఉంది. నేను కొన్న ఈ 12,000 రూపాయల దగ్గర 12,300 12,400 పడినట్టుంది. సో ఈ 12,000 రూపాయల దగ్గర నాకు 5 సంవత్సరాలు గట్టిగా పనిచేసినా సరే ఇది నాకు ఖచ్చితంగా వర్తబుల్ అవుతుంది. ఎందుకంటే నేను ఎవ్రీ డే దీన్ని యూజ్ చేస్తూనే ఉంటాను కాబట్టి. సో ఈ 5 సంవత్సరాల్లో నాకు ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఇంటికి వచ్చి చేసేసి వెళ్తారనమాట. హోమ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మీకు ఫ్రంట్లో చూసుకోండి, ఫ్రంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది నీట్గా 10 వాష్ ప్రోగ్రామ్స్ అని కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ సేఫ్ వాష్, బిల్ట్ ఇన్ హీటర్, అంటే చెప్పాను కదా హాట్ వాటర్తో చేసుకోవచ్చు అని. అలాగే ఫుజీ లాజిక్ వాష్ అని కనిపిస్తూ ఉంటుంది. అలాగే రేర్ కంట్రోల్ ప్యానల్, ఎకో టబ్ క్లీన్. అలాగే నాకు ఈ రేర్ కంట్రోల్ ప్యానల్ అని చూసినప్పుడు ఇంకోటి గుర్తుకొచ్చింది, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ర్యాట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. చాలా మందికి ఎలుకలు వెళ్తూ ఉంటాయి కదా, అవేం లేకుండా మీకు ర్యాట్ ప్రొటెక్షన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇది తీసుకున్న తర్వాత మీకు కింద స్టాండ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ స్టాండ్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు ఏది యూజ్ చేస్తున్నా సరే, మీరు ఏ వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తున్నా ఇవైతే ఖచ్చితంగా పెట్టుకోండి. ఎందుకంటే మీకు వాష్ చేస్తున్నప్పుడు లేదా మెయిన్ స్పిన్ చేస్తున్నప్పుడు ఇది ఊగిపోతూ ఉంటాయి అన్నమాట చాలా వాషింగ్ మెషిన్స్. సో నేను అలా ఊగిపోకుండా ముందు జాగ్రత్త కోసం నేను ఇలా అయితే పెట్టాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రజెంట్ నాది రన్ అవుతూనే ఉంది కదా. సో రన్ అవుతూ ఉన్నప్పటికీ నేను పెట్టాను. ఎక్కడ నాకు ఊగిపోవడం అలాంటివి అయితే ఏం లేవు. ఒకవేళ ఊగొద్దేమో అన్న ఉద్దేశంతో నేను ముందుగానే పెట్టేశాను ఇవి. దీని కాస్ట్ మనకి జస్ట్ అరౌండ్ 150 నుంచి 250 మధ్యలోనే ఉన్నాయి. నేను ఇలా 4కి పెట్టేశాను, అసలు ఇంకా కదలదనమాట. అండ్ ఇక్కడ చూడండి, నేను కంప్లీట్గా సన్కి ఎక్స్పోజర్ అవుతానే ఉంటుంది, వానకి తడుస్తుంది, ఎండకి ఎండుతుంది. అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే నేను ఇక్కడ ఇదైతే పెట్టాను అనమాట. ఏదైతే మనకి ఏసీకి వస్తాయి కదా, సో అది పెట్టేశాను. బట్ అది కూడా నాకు ప్రొటెక్షన్ అయితే ఇవ్వలేదు, కంప్లీట్గా చిరిగిపోయింది అనమాట. మొత్తం గాలికి చిరిగిపోయి మొత్తం ఎండంతా దీని మీద పడి వాన కూడా దీని మీద పడి ఎట్లాగో సర్వే అయితే అవుతుంది. మొత్తం ఓవరాల్గా మీకు బిల్ క్వాలిటీ ప్లాస్టిక్ మెటల్ 2 అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది మీకు మెటల్ అనమాట, ఇది ప్లాస్టిక్ అనమాట. సో అన్ని బిల్ క్వాలిటీల పరంగా బాగానే ఉంటుంది. మీకు బయట ఎలా ఉన్నా సరే లోపల మాత్రం చాలా బాగుంటుంది. మీరు పెట్టిన ప్రైస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీకు వర్తే అవుతుంది. నేను ఒక నలుగురికి తగ్గట్టు అని చెప్పేసి 8 kgs అయితే తీసుకున్నాను అనమాట. 8 kgs అయితే నలుగురికి సరిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ 7 kgs నీడ్ ఉంది అని అంటే 1 kg ఎక్స్ట్రా 8 kgs తీసుకోండి. మీకు 8 kgs నీడ్ ఉంది అంటే 8 kgsకి ఇంకొక 1 kg ఎక్స్ట్రా 9 kgs తీసుకోండి. మీకు ఒకవేళ 9 kg నీడ్ ఉంది అని అంటే డైరెక్ట్ మీరు 10 kg లేదా 12 kgsకి అయితే వెళ్ళిపోండి. ఎందుకు అని అంటే మనము ఏవైతే క్లాత్స్ ఉన్నాయో ఇవి వేసేతో పాటుగా మనకి ఇవి దుప్పట్లు అవి ఉంటాయి కదా, బ్లాంకెట్స్ అవి. సో అవి వేసేటప్పుడు మనకి చాలా ఇష్యూ అవుతుంది. సో బ్లాంకెట్స్ వేయాలి, అవి ఉతకాలి అని అంటే మన ఇంట్లో వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. అవి దీంట్లో వేయాలంటే మనకి టబ్ అనేది పెద్దగా ఉండాల్సి వస్తుంది. దీంట్లో ఉండేటువంటి ఈ టబ్ ఏదైతే ఉందో ఇది కొంచెం పెద్దదిగా ఉండాలి. అలా టబ్ పెద్దదిగా ఉన్నప్పుడే మనకి వాష్ అనేది చాలా క్లియర్గా అవుతుంది, నీట్గా అవుతుంది. మెయిన్ పెద్దవాళ్ళు బ్లాంకెట్స్ ఉతికే దగ్గర చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే మనం ఈ ఎకో టబ్ కొంచెం పెద్దది తీసుకున్నాము అని అనుకోండి, అప్పుడు మనకి వాషింగ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడైతే ఈ వాష్ అనేది కంప్లీట్ అయిపోతుందో ఆ తర్వాత మనకు ఒక సౌండ్ అయితే వస్తూ ఉంటుంది, ఒక చిన్న సాంగ్ లాగా సౌండ్ అయితే వస్తూ ఉంటుంది, మనకి వినపడుతుంది నీట్గా. అప్పుడు అయిపోయిందని మన అర్థం అనమాట. ఆ తర్వాత మనం వచ్చేసి నీట్గా దీన్ని తీసేసుకొని మనం ఆరేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, వాషింగ్ అయితే ఆగిపోయింది. వాషింగ్ ఆగిపోయి నాకు ఇక్కడ వాటర్ అయితే డ్రైన్ అవుతుంది చూసారా. నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను, ఒక వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ వాష్ కూడా తీసుకుంటుంది. సో ఇంకా నాకు 17 minutes అయితే చూపిస్తుంది. ఈ 17 minutes తర్వాత నాకు ఈ టైంలోనే ఒక 3 minutes లేదా 4 minutes నాకు దీనికైతే తీసుకుంటుంది, స్పిన్కి అయితే తీసుకుంటుంది అనమాట. ప్రజెంట్ రిన్స్లో ఉంది చూసారా, అంటే వాటర్ అనేది బయటికి వెళ్తూ ఉందన్నమాట. సో వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను, నాకు వాష్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనము దీన్ని పర్చేస్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవచ్చు. అండ్ అంతేకాదు, మీరు ఒకవేళ మూవ్ చేయాలి అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇలా పట్టుకునే దానికి మనకి హోల్డర్స్ కూడా ఇచ్చి ఉంటారు. మీరు ఒకవేళ మూవ్ చేసుకోవాలంటే ఎక్కడికైనా చాలా ఈజీగా కూడా మూవ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా దీని సైజ్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు చూసారు కదా. సో ఇలా మీకు సైజ్ అయితే మరీ ఎక్కువ కూడా ఉండదు, చాలా స్మార్ట్గానే ఉందని చెప్పుకోవచ్చు. నేను దీనిపైన కవర్ కూడా తీసుకున్నాను, బట్ అది ఇంకా వేయలేదు. బట్ వేయాలి, చాలా రోజులైంది తీసుకుని కూడా, 1 month పైన అయిపోయింది. బట్ ఇంతవరకు దీని మీద ప్లేస్ అయితే చేయలేదు. అంటే వేరే ఇల్లు మారదామని చూస్తున్నా, సో అందుకోసం వేయలేదు. బట్ మారలేదు, అలాగే ఉంది. బట్ ఈసారి అయితే
ఖచ్చితంగా వేసేయాలి. ఈ మధ్యకాలంలో బాగా వర్షాలు పడ్డాయి కదా, చాలా ఎక్కువగా తడిచిపోయింది. గైస్ ఒకవేళ కనుక మీరు దీన్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు ప్రోడక్ట్ సెక్షన్లో అయితే లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. అలాగే మీకు స్టాండ్స్ కానీ ఇప్పుడు నేను చూపించిన టాబ్లెట్స్ టబ్ క్లీనింగ్కి సంబంధించిన టాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా నేను మీకు అక్కడ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట స్పిన్ కరెక్ట్గా. ఇప్పుడు 0కి రాగానే సౌండ్ వస్తుంది చూడండి. సో చూసారు కదా సౌండ్ అయితే వచ్చింది. సో ఇలా సౌండ్ వచ్చింది అంటే కంప్లీట్గా అయిపోయిందని. ఇప్పుడు మనం తీసేసుకొని ఇక డైరెక్ట్గా మనం ఆరేసేసుకోవచ్చు. వాటర్ చూడండి, అసలు వాటర్ ఏమి ఉండదు కంప్లీట్గా. ఇప్పుడు చూడండి నేను ఇలా పట్టుకున్నా కదా, చూడండి నా చేతి చూడొచ్చు మీరు, వాటర్ ఏమన్నా ఉందో లేదో. సో నేను ఇలా పిండుతున్నాను, ఇలా గట్టిగా పిండుతాను చూడండి, చూసారా అస్సలు వాటర్ ఏమి ఉండదు, నీట్గా డ్రైన్ అయిపోద్ది. జస్ట్ మనము ఎండ ఉంటే ఒక 1 అవర్ ఆరేస్తే చాలు, మొత్తం కూడా మనకి డ్రై అయిపోతాయి. సో గైస్ చూసారు కదా, సో ఇప్పుడు నేను దీని గురించి అయితే మాట్లాడతాను. ఫస్ట్ కొనొచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడతాను. కొనొచ్చా లేదా అంటే మాత్రం కళ్ళు మూసుకొని కొనొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ బడ్జెట్ కనుక తక్కువ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా దీనికైతే వెళ్ళండి. లేదు నేను బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే అక్కడ మీకు ఎల్జీ లాంటివి కొన్ని అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట, ఎకో బబుల్ టెక్నాలజీతో వచ్చేవి. సో వాటిని కూడా నేను ట్యాగ్ చేసి పెడతాను, మీరు కావాలంటే అవి కూడా పర్చేస్ చేయొచ్చు. బట్ ఎవరికైతే బడ్జెట్ తక్కువలో ఇన్బుల్ట్ వాటర్ హీటర్తో ఉండేటువంటి ఒక వాషింగ్ మిషన్ కావాలనుకుంటారో వాళ్ళు మాత్రం దీన్ని ఖచ్చితంగా అయితే పర్చేస్ చేయొచ్చు, దాంట్లో మీకు ఎలాంటి డౌట్ లేదు. అండ్ దీంట్లో మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నాయంటే దీనికి సంబంధించి కంప్లీట్ రివ్యూ అనేది లాస్ట్ ఎండ్ కార్డ్స్లో పెడతాను, మీరు క్లిక్ చేసి చూడొచ్చు. దీంట్లో మీకు ఈవెన్ ఒకవేళ పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా సో థర్మల్ ప్రొటెక్షన్ కూడా మనకు దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. ర్యాట్కి సంబంధించినటువంటి మనకు ఒక ట్రే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ర్యాట్స్ కూడా లోపలికి వెళ్ళకుండా ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఒక ఫీచర్ ఉంది, ఒక ఫీచర్ ఉందని లేదనేం లేదు, ఎవ్రీథింగ్ కూడా ఉంది. సాఫ్ట్వేర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు వీడియోలో చూసే ఉండుంటారు. సో నేను దీని గురించి అయితే పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక చాలా మంది అడుగుతున్నది వాటర్ హీట్ ఎప్పుడు అవుతాయి అని అడుగుతున్నారు. వాటర్ హీట్ ఎప్పుడు అవుతాయి అని అంటే నేను ఆల్రెడీ మోడ్లో మీకు చెప్పాను, క్లియర్గా మీకు చెప్పాను కదా. సో మీరు ఎప్పుడైతే ఈ హీట్ మోడ్ ఆన్ చేసుకుంటారో సో అప్పుడు ఆన్ చేసుకున్న వెంటనే ఒక 10 మినిట్స్ ఆగి వెళ్ళి అక్కడ వాటర్ ఉంటాయి కదా, ఒకసారి మీరు ఆ లిడ్ని ఓపెన్ చేయండి. లిడ్ని ఓపెన్ చేసి జస్ట్ దాంట్లో చేయి పెట్టండి, కాలిపోతూ ఉంటాయి వాటర్. అంతెందుకు మీకు అది క్లియర్గా ట్రాన్స్పరెంట్గానే వస్తుంది కదా, దాని మీద చూడగానే మొత్తం ఫాగ్ అంతా పట్టేసి ఉంటుంది హాట్ వాటర్కి అనమాట. చాలా అంటే చాలా హాట్గా ఉంటాయి వాటర్ మాత్రం, బట్టలు కూడా చాలా వేడిగా ఉంటాయి. ఇక్కడ మనకి హాట్ వాష్లో వచ్చేటప్పటికి 2 వాష్లు అయితే ఉంటాయి. థర్డ్లో వచ్చేటప్పటికి మీకు హాట్ హైజీన్ వాష్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఇంకొక హాట్ వామ్ వాష్ అయితే ఉంటుందన్నమాట. వామ్ వాష్ ఏంటంటే మీకు లిటిల్ బిట్ వామ్ అయితే ఉంటుంది, బట్ ఏదైతే హాట్ హైజీన్ వాష్ ఉందో ఇది థర్డ్ అనమాట. బాగా ఎక్కువ వేడైతే దీంట్లో నుంచి వస్తూ ఉంటుంది. మీకు ఒకవేళ అసలు మురికి వదలలేవు ఆ బట్టలకి అని అనుకున్నా, లేదన్నా కొంచెం హైజీన్గా ఉండాలనుకున్న బట్టలు చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి అలాంటివి, సో అవి దాంట్లో అయితే వేయొచ్చు అనమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే నా సైడ్ నుంచి టిప్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఎక్స్టెండెడ్ వారంటీ అయితే తీసుకోండి. ఎక్స్టెండెడ్ వారంటీ మీరు పర్చేస్ చేసేటప్పుడు తీసుకోవచ్చు, లేదనుకుంటే మీకు ఇన్స్టాలేషన్ పర్సన్ వస్తారు కదా, సో ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక 1000 రూపీస్ కనుక మీరు పే చేసినట్లయితే వాళ్ళు మీకు అడిషనల్గా ఇంకొక 3 ఇయర్స్ పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి కంపెనీ ఆల్రెడీ 2 ఇయర్స్ పాటు వారంటీ ఇస్తుంది, అడిషనల్గా ఒక 3 ఇయర్స్ తీసుకుంటాం, మొత్తం 5 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. ఎలాగో మనకి మోటార్ మీద ఒక 10 ఇయర్స్ పాటు వారంటీ అయితే ఉంది. సో మొత్తం కూడా మనము కళ్ళు మూసుకొని దీన్ని ఈ లోపు యూజ్ చేసుకోవచ్చు. సో నేను రోజు వేస్తాను కాబట్టి నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు కనుక 8 kgs కావాలి అనుకుంటే దానికంటే 1 kg ఎక్స్ట్రా తీసుకోండి. మీకు ఎన్ని కేజీస్ కావాలో దానికంటే 1 kg ఎక్స్ట్రా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్ వీడియో, మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అక్కడి నుంచి నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ కొనాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, ఫ్లిప్కార్ట్లోనే అవైలబుల్ ఉంది. ఈ లింక్స్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బై, జై హింద్.